హలో నమస్తే అండి. నేను అనురాధ. ఈరోజు ఒక ఆయిల్ చెప్తాను. ఆ ఆయిల్ నూనె అది దేనికోసం యూజ్ అవుతుందంటే హెయిర్ ఫాలింగ్కి అండ్ డాండ్రఫ్కి ట్రీట్మెంట్కి రెండిటికి యూజ్ అవుతుంది. అది మనం ఆయిల్ తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఏదైనా హెయిర్ ఫాలింగ్ అయినప్పుడైనా డాండ్రఫ్ ఎక్కువ చుండు బాగా ఎక్కువ ఉన్నా సరే దానికి అది యూజ్ అవుతుంది. అది ఏంటంటే ఒక పావు లీటరు కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె ఒక పావు లీటర్ తీసుకొని దాంట్లో మెంతులు ఒక 2 స్పూన్లు, మందార పువ్వులు ఒక 4 పువ్వులాగా ఆకులు, మందార ఆకులు, మందార పువ్వులు అవి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 దంచేసి అందులో వేసేయాలి ఆ ఆయిల్లో. తర్వాత కర్పూరం, ముద్ద కర్పూరం ఒక ఈ మాత్రం కర్పూరం తీసుకొని దంచేసి అదే ఆయిల్లో వేసేయాలి. తర్వాత నెక్స్ట్ లాస్ట్లో కాకర గింజలు, కాకరకాయ లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కొంచెం లైట్గా చితకొట్టేసి అందులో వేసేయాలి. వేసిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ అందులో మరగపెట్టాలి. మరగపెట్టిన తర్వాత ఆ ఆయిల్ అంతాను వాటర్ అంతా వెళ్ళిపోయి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తున్నాం, వాటర్ లేకుండా ఆయిల్ అంతా బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత అది చల్లారిపోయిన తర్వాత ఆ ఆయిల్కి గట్టిగా వడకట్టేసి ఒక సీసాలో పెట్టుకొని మనం స్టోరేజ్ పెట్టుకోవాలి. ఎక్కువ చేయకుండా కొద్దిగా మీరు ఒక పావు లీటర్, 1/2 లీటర్ కొబ్బరి నూనె అంతకంటే ఎక్కువ చేయొద్దు. ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది, లేకపోతే అంత పవర్ ఉండదు ఎక్కువ. అలా చేసుకొని మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. అయితే మనం ఫస్ట్ ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి చెప్తాను. ఫస్ట్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ అంటే జుట్టు ఊడిపోతుంది. చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఎన్నో రకాల కారణాలు ఉంటాయి, దానివల్ల జుట్టు ఊడిపోతూ ఉంటుంది. దానికి నేను ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్తాను. మీకు కనుక నచ్చితే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ మన ఇంట్లో ఎలా చేసుకుందామో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అది రాత్రిపూట ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 4-5 స్పూన్లు మెంతులు వాటర్లో నానేసి ఉంచాలి. అంటే ఏ రోజు మనం పెట్టుకుంటామో ఆ ముందు రోజు రాత్రి మనం మెంతులు నానవేసి ఉంచాలి. మొన్నాడు పొద్దున ఏం చేయాలంటే మెంతులు పేస్ట్ చేసి మిక్సీ చేసి ఆ పేస్ట్ బాగా ముద్దగా పేస్ట్ చేసి పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఆ పేస్టు ఎలా తయారు చేయాలో చెప్తాను నేను. ఆ మెంతు పేస్టు ఒక బౌల్లో పెట్టి, ఉసిరి పౌడర్ మనకి మార్కెట్లో ఉంటాయి, ఉసిరి పౌడర్ అయినా అంటే ఆమ్లా అంటారు. ఆ ఉసిరి పౌడరు ఒక 1 కప్పు ఉసిరి పౌడరు, మెంతులు పేస్టు, తర్వాత కర్డ్, ఇది పెరుగు 1 కప్పు. ఈ 3 కలిపి మన హెయిర్కి తగినంత మనం ప్యాక్ తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 కలిపి మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు ముందర ఎక్స్ప్లెయిన్ చేసిన నూనె తయారు చేసే విధానం చెప్పాను కదా. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్యాక్ పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందర ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఏం చేయాలంటే మనం చేతిలో కొంచెం గోరువెచ్చగా ఆయిల్ చేసి చేతులు వేసుకొని బాగా కలిపి ఈ లోపల రూట్స్ దగ్గర మన వేళ్ళన్నీ రూట్స్ లోపల పెట్టి స్లోలీ జెంట్లీ మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి లోపల స్కాల్ఫ్ అంతాను లోపల ఎటువంటి మనకి డస్ట్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి బాగా ఆయిల్ మసాజ్ ఒక 5 మినిట్స్ దాకా ఆయిల్ మసాజ్ చేయాలి. చేసిన తర్వాత ఆయిల్ మసాజ్ అయిపోయిన తర్వాత ఈ ప్యాక్ నేను చెప్పాను కదా, మెంతు పేస్టు, ఉసిరి, కర్డ్, ఈ 3 కలిపి మొత్తం మిక్స్ చేసి తలకి అప్లై చేసేయాలి. లోపల రూట్స్ అంతా అప్లై చేయాలి. చేసిన తర్వాత ఒక అరగంట అయినా 45 నిమిషాలైనా ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసేయాలి, తల స్నానం చేసేయాలి. ఇలాగా వారానికి 2 సార్లు చేస్తే కొంతవరకు మనకి జుట్టు ఊడడం, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. మీరు అలా ట్రై చేసి చూడండి.
ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే మనం కంటిన్యూ చేయవలసిందిగా